ఎక్కడైనా ఏదైనా ఒక కేసును ప్రత్యేక విచారణ సంస్థలు గనుక విచారణ చేస్తూ ఉంటే, ఆ కేసులో ఉన్న అంశాలను వన్ బై వన్ చిక్కుముడులు విప్పుకుంటూ ముందుకెళ్తారు. విచారణ అంటేనే చిక్కుముడులు విప్పుకుంటూ ముందుకెళ్లరు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మద్యం కేసులు విచారిస్తున్న సిట్టును వీళ్ళు విచారణ చేసే కొద్దీ చిక్కుముడులు వేసుకుంటూ పోతున్నారు. ఇప్పుకుంటూ పోవట్లే. చిక్కుముడులు వేసుకుంటూ పోతున్నారు చిక్కుముడులు. అంతా అనుమానాస్పదమే. వీళ్ళు అరెస్టులు చేస్తారు. మాకు కావాల్సిన వాగ్మూలం మీద సంతకం పెట్టంటారు. నిందితులు అనబడే వాళ్ళు కోర్టుకెళ్తారు. కోర్టుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన సంతకం మేమెందుకు పెడతామంటారు. నా దగ్గర నుంచి మొదలై ఏందో 11 కోట్లు అంటారు. ఆ నోట్ల మీద నంబర్లు వీడియో రికార్డింగ్ చేయమంటే అర్ధరాత్రి 2కు 3కి వెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేసేసామంటారు. డిపాజిట్ స్లిప్ తీసుకురా అంటే ఆఫీసర్ కోర్టు నుంచి వెళ్ళిపోతాడు. ఎక్కడికి పోతాడు, మళ్ళీ వచ్చాడో లేదో తెలియదు. ఏంటివి ఇవన్నీ? అంటే ప్రతిదీ వీళ్ళకి కావాల్సినట్లు. అండ్ దీంట్లో ఫస్ట్లో బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండి వాసుదేవరెడ్డి అండ్ ఎక్సైజ్ స్పెషల్ ఆఫీసర్ అప్పుడు సత్యప్రసాద్, వీళ్ళే కీలకం, వీళ్ళే కింగ్ పిన్స్, వీళ్ళే అది ఇది అని చెప్పారు. తర్వాత వాళ్ళిద్దరు ఎక్కడికి సైడ్ అయిపోయారో తెలియదు. వాళ్ళని అప్రూవర్గా మార్చేకి రకరకాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా ఇంతకుముందు విజయవాడ ఏసీపీ కోర్టులో పిటిషన్ వేశారు. ఏమని, మీరు మాకు ముందస్తు బెయిల్ ఇస్తేనే మేము అప్రూవర్గా మారుతామని కోర్టులోనే పిటిషన్ వేశారు. దాన్ని విచారించి తాజాగా తీర్పు చెప్పినటువంటి ఏసీపీ కోర్టు న్యాయమూర్తి గారు ఆ తీర్పులో సంచలనమైనటువంటి విషయాలు, ఏం బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారా కోర్టును? బ్లాక్మెయిల్ చేస్తున్నారా? అప్రూవర్గా మారాలి అంటే ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పి ఎవరు చెప్పారు? ట్రయల్ పూర్తి అయ్యేంత వరకు కస్టడీలోనే ఉండాలి. ఇదంతా సిట్టు విచారణ సంస్థకి ఈ పిటిషన్లు వేసిన వీళ్ళిద్దరికి మధ్య బాగా బేరం కుదిరినట్లుంది. ఇంతకు ఎంతగా బేరం కుదిరింది? బేరం కుదిరినట్లుంది. ఇదంతా సిట్టే దగ్గరుండి ఆడిస్తుంది. ఇప్పుడు ఈ కేసుకు వీళ్ళు తలకాయ లాంటి వాళ్ళు, తలకాయ తీసేస్తే ఇంకా బాడీ ఏముంటుంది? సేమ్ పదాలు. తలకాయ తీసేస్తే బాడీ ఏముంటుంది? ఏమో మరి ఇంక వీళ్ళు ఏం సార్, వినాయకునికి ఎనుగు తల పెట్టలేదా, మేము ఎదుగు తల పెడతాంలే ఇలా పక్కన పెట్టేసి అంటారు కదా, తెలియదు. మరి న్యాయమూర్తి గారు చేసినటువంటి వ్యాఖ్యలకి తీర్పులో ఇష్టం వచ్చినట్లు సిట్టు ప్రవర్తించుకుంటూ పోతూ ఉన్నారు. వీళ్ళ ముందస్తు బెయిల్ పిటిషన్లు మేము కొట్టేస్తూ ఉన్నాం. వాళ్ళ మీద తీవ్రమైన అభియోగాలు మీరే మోపారు కదా. అభియోగాలు మేమపై, కేసు తీవ్రత వాళ్ళ మీదే ఆధారపడి ఉంది. ముందస్తు బెయిల్ ఇప్పించి ముందస్తు బెయిల్ ఇస్తే అప్రూవర్గా మారుతామని చెప్పి మీరు బయట బేరసారాలు కుదుర్చుకొని వచ్చి మా దగ్గరకు వచ్చి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారా మీరు? ఇప్పటికే రాజ్ కేసు రెడ్డి మీద ప్రధాన ఛార్జ్షీట్ దాఖలు చేసేశారు. కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి మీద వాళ్ళ మీద అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు చేశారు. దగ్గర 300 ట్రంకు పెట్టెలు సాక్ష్యాలను పట్టుకొచ్చారు. 282 మందినేమో విచారించారు. 1000 పేజీలు పట్టుకొచ్చారు. మరి అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళని అప్రూవర్గా మారుస్తామంటే దానివల్ల ఏంటి? నిష్ఫలం కదా, విఫలం కదా, విఫల ప్రయత్నం కదా అదంతా అని చెప్పి వాళ్ళ ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టిపడేస్తున్నాము అని కొట్టేసింది ఏసీబీ కోర్టు. సో వాళ్ళని అప్రూవల్గా మార్పించుకొని ముందస్తు బెయిల్ ఇప్పించి వాళ్ళని అప్రూవల్గా మార్పించుకొని వాళ్ళ ముందస్తు బెయిల్కి సిట్ ఏం వ్యతిరేకించారు. ఇదంతా ఒక కంప్లీట్గా స్క్రిప్టెడ్. బహుశా కోర్టుకు కూడా బాగా క్లియర్గా అర్థమైనట్లుంది. కొట్టేశారు. మరి ఇప్పుడు సిట్ నెక్స్ట్ ఎటువంటి స్క్రిప్ట్తో ముందుకు వస్తారో తెలియదు, చూడాలి.